గారు నిన్న ప్రకటన చేశారు. అవును, మాట్లాడారు రాజేష్ గారు. చిన్నపరెడ్డి గారు ఇవాళ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఒకటోది. రెండోది అంటే డెఫినెట్ గా నేను అంగీకరిస్తాను. ఎందుకు అనేసి అంటే వాళ్ళు ఆ రోజు దాదాపు మేము కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసి 4 ఏళ్ళు అయిపోతుంది. 4 ఏళ్లుగా ఇవాళ దీనికి ఒక శుభం కార్డు పడుతున్నటువంటి తరుణంలో చిన్నపరెడ్డి గారు క్లెయిమ్ చేసుకోవడాన్ని నేను తప్పు పట్టాను. ఆ రోజు అధికారంలో మన క్లెయిమ్ కూడా పూర్తి స్థాయిలో చేసుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు నేను డినై చేయడానికైనా లేకపోయినట్టయితే యాక్సెప్ట్ చేయడానికైనా నా దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి. వారు అది కూడా పూర్తిగా ప్లే చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అనేసి అంటే ఒకటి అయితే ఇందాక సెల్ఫ్ గోల్ గురించి కూడా మాట్లాడారు. సరే, మేము సూపర్ 6 ఏవి చేయలేకపోయినాము, లేకపోతే చేస్తాము, ఇవన్నీ ప్రజలకు తెలుసు. రేపు ప్రజల తాలూకా ఆలోచన ఎలా ఉందో దాని ప్రకారమే ప్రభుత్వం వెళ్తున్నది. దాని గురించి మా పెద్దలు రామకృష్ణ గారు మరింత సమాచారం ఇస్తారని నేను భావిస్తూ, ఎందుకని అంటే ఆల్రెడీ మేము దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే ఇచ్చేసాం కాబట్టి సరే వారు మాట్లాడతారు. ఆ విషయంలో వారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటున్నానంటే పెన్షన్ నిన్నటి వరకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇవాళ పెన్షన్లు చక్కగా ఇచ్చారని ఒప్పుకున్నందుకు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అంటాను నేను. ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీ ఏమని వాదిస్తుంది, పెన్షన్లు మీరు సరిగ్గా ఇవ్వట్లేదు. మేము పొద్దున్నే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ఆయన మాట ఇవాళ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సెల్ఫ్ గోల్ చేసుకున్నా సరే ఒక మంచిని అంగీకరించినందుకు వారిని అభినందిద్దాం. రెండోది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది మేము అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర సరైన కారణాలు పెట్టుకోలేకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గడిపేశారు అనడానికి ఇవాళ వారు ఉన్నటువంటి వాళ్ళు కూడా రోడ్ ఎక్కారు కదా. వాళ్ళు కూడా రోడ్ ఎక్కినట్టున్నారు కదా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. ఇప్పుడు ఒక్క విషయం రాజేష్ గారు, వారికి కనపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణని ఆపి మాట్లాడిద్దాం ప్లీజ్. తిరుపతిరావు గారు మాట్లాడిద్దాం. చిన్నపరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడిద్దాం. ఏం మాట్లాడతావు సార్? చిన్నపరెడ్డి గారు మాట్లాడిద్దాం. తిరుపతిరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్. చిన్నపరెడ్డి గారు, నేను మాట్లాడింది మీరు మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడడం చేత కాదు. అప్పుడు నా దగ్గర టీ కూడా లేదు తాగుతూ ఆగిపోవడానికి. ప్లీజ్ మాట్లాడండి. నేనేమంటానంటే ఎస్, వాళ్ళు చేసిందే ఒకవేళ చేశామంటే దాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో చేశారు అని చెప్పడం నా ఉద్దేశం. నేను క్లియర్ గా చెప్తున్నా. అవి ఏం చేస్తారు చెప్పండి. వెళ్ళి కార్మికులు కూర్చుంటే మీరు ప్రభుత్వంలో ఉండి కార్మికులతో కూర్చోవడం స్టీల్ ప్లాంట్ ఎగ్నెస్ట్ గా చేసిన పోరాటమా? లేకపోయినట్టయితే కార్మికులు ముందు నడుస్తుంటే వాళ్ళకంటే ముందెళ్ళి మీరు నిలబడిపోవడం విజయసాయి రెడ్డి గారు అండ్ అందరూ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి. తిరుపతి కూడా పాయింట్, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అంటే మోడీని అడగలేదంటారా? మోడీని కన్విన్స్ చేయలేకపోయారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కన్విన్స్ చేసి ఈరోజు ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఈరోజు ఈ ఆర్థిక ఉద్దీపన ప్రకటించే విధంగా ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారా? నేను చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి 10 సందర్భాల్లో ఏనాడైనా ఆయన ప్రెస్ ముందో లేదా ప్రెస్ రిలీజో నేను విశాఖ ఉక్కు గురించి చేశానని చెప్పేసి కనుక ఆధారాలు ఉన్నట్టయితే నేను దాని గురించి చర్చిద్దాం. ఆయన ఎప్పుడైనా సరే ఎలా మాట్లాడతారు? చిన్నపరెడ్డి గారు మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. చిన్నపరెడ్డి గారు నేనేమంటా, చిన్నపరెడ్డి గారు ఒక్క పాయింట్ ఇక్కడ. చిన్నపరెడ్డి గారు తిరుపతిరావు గారు స్టేట్మెంట్ ఇస్తే మెదలకుండా ఉంటే ఆ రాంగ్ ఇండికేషన్ పోదా కాదు. తిరుపతిరావు గారు నేనేమంటా, ఒకటి చిన్నపరెడ్డి గారు వాళ్ళ వర్షం చెప్పనివ్వండి. నేనేమంటున్నా ఒక నిమిషం తిరుపతిరావు గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్ అండి. చిన్నపరెడ్డి గారు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు ఎవరైనా ఒక నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడినంతసేపు మీరు ఓకే, మీరు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు, మోడీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. మీ వర్షన్ మీరు చెప్పారు. ఇప్పుడు మన తిరుపతిరావు గారు వర్షన్ చెప్పనివ్వండి, తర్వాత మీరు కౌంటర్ మీరు మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి ప్లీజ్.
ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా సరే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ప్రెస్ అడ్రస్ చేసిన సందర్భం ఒకటైనా ఉంటే ఆ రోజు మీకు నాకు తెలిసేది. ఆయన ఎప్పుడూ చేయలేదు. ప్రెస్ నోట్ చేసేవాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. మా ప్రధానమంత్రి మాకు చెప్పలేదు కాబట్టి అది ఎలా తెలుస్తుంది? ఒకటోదండి. రెండోది నేను చెప్తున్నా, ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇందాక వారు కూడా ప్రస్తావించారు. ఆ రోజు మాట్లాడలా, ఆ రోజు ఆ సెయిల్ గురించి మాట్లాడలే. ఇవాళ మాట్లాడుతున్నారు ఈ చిన్నపరెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు. ఆ సెయిల్ గురించి మొదట మాట్లాడింది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ నేటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను నాడు సెయిల్ డైరెక్టర్ గాను ఉన్నటువంటి కాశీరాజు గారు, తర్వాత భారతీయ జనతా పార్టీకే చెందుతుంది ఆ క్రెడిట్. ఎందుకనేసి అంటే ఆయన సెయిల్ డైరెక్టర్ గా ఉంటే ఏదైతే విశాఖపట్నం వాసిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి, విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో, లేకపోతే ఆ స్థాపించిన స్టీల్ ప్లాంట్ స్థాపనలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, వీటన్నిటి నేపథ్యంలో వారు మొట్టమొదట సెయిల్ కలిపినప్పుడు మాత్రమే. తిరుపతిరావు గారు దయచేసి ఒక పాయింట్ అండి. ఇక్కడ తిరుపతిరావు గారు ఒక పాయింట్. ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించారు కదా ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఒక్క విషయం రాజేష్ గారు ప్లీజ్, నేను మొదటే చెప్పా, క్లెయిమ్ చేసుకోవడం కూడా చేతకాని పరిస్థితుల్లో వైకాపా ఉంది, చిన్నపరెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి కారణం అదే. చేసుకోమనండి. రాష్ట్రంలో 151 సీట్లతో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో చెప్పుకునే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనేది నేను అంటున్నా. అది వారి బాధ్యత అండి. ఇవాళ మేము కూడా చెప్తున్నాం ఏదైతే ఈ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే దానికి సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చినటువంటి కాశీరాజు గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాత్రలోని వెళ్లి ఇవాళ సాధించింది కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కలిసి స్టీల్ ప్లాంట్ ని ఇవాళ 11,140 కోట్ల రూపాయల ప్యాకేజీతో పునరుద్ధరణ కోసమని ఇవాళ ముందడుగు పడిందని చెప్పడం మా ఉద్దేశం, మా తల హక్కది. అదే హక్కును వాళ్ళు వినియోగించుకోవాలండి. మేమేం కాదనట్లా, మేము ఇది చేసామని చెప్పానండి. ఏమి లేకుండా విజయసాయి రెడ్డి గారు ఏం చేసేవాళ్ళంటే స్టీల్ ప్లాంట్